ఈరోజు వడ్లమాన గ్రామంలో మీ భూమి మీ హక్కు అనే పథకంలో భాగంగా పాస్ పుస్తకాలు ఇచ్చి వారికి ఒక భరోసా కల్పించగలిగాం. వివాదాలతో లేదా సరిహద్దు తగాదాలతో లేకపోతే తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి లేకపోతే వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా వాళ్ళు సంతృప్తి పడే విధంగా వాళ్ళ పక్క రైతులు సంతృప్తి పడే విధంగా ఈరోజు పాస్బుక్స్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని మంత్రిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏదో కంటి తుడుపు కోసం ఏదో కార్యక్రమం చేయటం కాకుండా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 9వ తారీఖు లోపు ఏదో ఒక గ్రామంలోకి వెళ్ళి ఈ రెవెన్యూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటున్నారంటే ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలని ఏ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి గొడ్డలి పార్టీ వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామండి. అసలు వీళ్ళు పొడిచిన పోట్లు వీళ్ళు వేసిన వేట్లు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో వేసి ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వారికి వేసిన 40% ఓటర్లు వాళ్ళని గొడ్డలి వేటుకి బలి చేశారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వస్తే మా సమస్యలు పరిష్కరిస్తారని, ఒకవేళ అధికారంలోకి రాలేకపోతే ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తారని మా తరపున అని చెప్పేసి నమ్మిన 40% ఓటర్లని నిట్టనిలున వెన్నుపోటే కాదు గొడ్డలి వేటుకి గురి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ నుంచి పారిపోయి అసెంబ్లీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయలేని అసమర్థ రాజకీయ పార్టీ అదని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా వీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన అధికారంలోకి వచ్చే ముందు మేము మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న మాట తప్పం మడమ తిప్పమని గొప్పలు చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తమే కాకుండా కల్తీ మద్యంతో రాష్ట్రం లక్షలాది మంది ప్రాణాలతో ఆడుకున్న గొడ్డలి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. అది వెన్నుపోటు అంటే. అదేవిధంగా ఇద్దరు పిల్లలకి అమ్మఒడిస్తానని చెప్పేసి మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇవ్వటం, రూపాయి మించిన ప్రతి వైద్యం ప్రభుత్వమే చేపిస్తుంది నేను చేపిస్తానని చెప్పేసి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఆఖరికి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకోకుండా సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటే సీఎంఆర్ఎఫ్ ఇవ్వకోకుండా మరి గడిపిన వెన్నుపోటు పొడిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీ మీరిచ్చిన అప్పుల తట్టను నెత్తి మీద పెట్టుకుని 10 లక్షల కోట్ల అప్పుల తట్టను నెత్తి మీద పెట్టుకుని బాధ్యతతో ఆర్థిక క్రమశిక్షణతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో 20 నుంచి 24 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని ఇస్తూ మరి ముందు పరిపాలన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలాగా సూపర్ 6 అమలు చేస్తూ రోడ్లు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం.